డాకు మహారాజ్ ఇప్పుడే మూవీ అయితే చూడటం జరిగింది. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఈస్ ఓకే అనిపించింది. థియేటర్ నుంచి బయటికి వెళ్ళిన ఒక అర్ధగంట తర్వాత కూడా ఆ మ్యూజిక్ ఆ చెవుల నుంచి బయటికైతే వెళ్ళిపోవట్లేదు. ఆ రేంజ్లో కొట్టినకోవచ్చు తమన్, ఆ రేంజ్లో కొట్టినకోవచ్చు మ్యూజిక్. షోలోకి వెళ్ళిపోతే డాకుమార్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని చంపేస్తారు. ఫ్యామిలీలో ఒక అమ్మాయిని అయితే హింసిస్తూ ఉంటారు ఒక వర్గం వాళ్ళు. ఆ సమయంలోనే డాకుమార్ అయితే వచ్చి కుమార్కి వెనక సైన్యం లేకపోయినా ఒక్కడే పోరాడుతూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత క్లైమాక్స్ సీన్ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు. క్లైమాక్స్ సీన్ మూవీని ఫ్యామిలీతో 100% వాచించవచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. కామెడీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. మూవీ అక్కడ కూడా లాగ్ అయినట్టయితే అనిపించలేదు. థింక్ బాలకృష్ణ క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంది. డైరెక్టర్ బాబీ ఈ మూవీ తీశాడా అనిపించింది. కుమార్ లో అన్ని ఎమోషన్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ వేరే మూవీస్ కు పోతే మనం అక్కడక్కడ డ్రాప్ అయినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా అంతగా అనిపించదు ఆ మూవీలో. ఈ మూవీలో ప్రతి ఒక్క పాయింట్ కూడా డీటెయిల్ గా చూపెట్టడం కొంచెం డైరెక్టర్. మూవీని థియేటర్కి వెళ్ళైతే 100% గా వాచించవచ్చు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ కావాలనుకున్న వాళ్ళు 100% గా వాచించవచ్చు. మన ఛానల్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ. మన ఛానల్లో మంచి మూవీస్ పోయి చూడండి ప్లీజ్.